హాయ్ మిత్రులారా. స్టాక్ అవుట్ అంటే ఏ స్టాక్ అవుట్ టిపికల్లీ ఇండికేట్స్ దట్ వేర్ హౌస్ హ్యాస్ రన్ అవుట్ ఆఫ్ ఇన్వెంటరీ ఫర్ ఏ సర్టెన్ ప్రోడక్ట్ అండ్ ఏ న్యూ పర్చేస్ ఆర్డర్ హ్యాస్ నాట్ బీన్ ప్లేస్డ్ ఎట్. అంటే సపోజ్ మన కస్టమర్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి, మన వేర్ హౌస్లో ప్రోడక్ట్స్ లేవు అంటే మన దగ్గర స్టాక్ లేని పరిస్థితిని స్టాక్ అవుట్ అంటారు. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర స్టాక్ కూడా లేదు, ప్లస్ మనం ఇంకా వస్తువులు ఆ ప్రోడక్ట్ కావడానికి మనం ఆర్డర్ కూడా పెట్టలేదు. స్టాక్ అవుట్స్ కెన్ ఆల్సో హ్యాపెన్ వెన్ రిటైలర్స్ డిసైడ్ టు స్టాప్ క్యారీయింగ్ ఏ సర్టన్ ప్రోడక్ట్. అంటే రిటైలర్స్కి ఆ వస్తువు అవసరం లేదు, ఇక ఇది అమ్ముడు పోదు అనుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తాం, స్టాక్ అవుట్. ఎందుకంటే వాడు కొంటలేడు కదా, కొనని వస్తువును మనం ఎందుకు కొంటాం? ఇప్పుడు మనము ఒకరి దగ్గర నుంచి కొని ఇంకొకరికి కస్టమర్కి అమ్ముతాం. అమ్మేటప్పుడు అసలు కొనేవాడే లేడనుకోండి, చిన్న షాపులలో సార్ ఈ ప్రోడక్ట్ అమ్ముడు పోతలేదండి అని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం, మనం స్టాక్ అవుట్ చేస్తాం, కొనడం ఆపేస్తాం. ఇలాంటి పరిస్థితి ఒక సిచ్యువేషన్ ఏంటంటే మన దగ్గర మన వేర్ హౌస్లో ఆ ప్రోడక్ట్ లేకపోవడం, రెండవది మనం ఆర్డర్ పెట్టకపోవడం, ఇంకొకటి మూడవది ఏంటి, రిటైలర్ కొనడం ఆపేసిండు అనుకో. సో ఈ పరిస్థితుల్లో మనం దాన్ని ఏమంటామంటే స్టాక్ అవుట్.